ఇంత హంగామా దేనికోసమో మీరే చూడండి. రీసెంట్లీ బాగా రీచ్ వచ్చిన మా వ్లాగ్స్ చూసి రాజంపేటలోని మ్యూజిక్ డిస్ట్రిబ్యూటర్ మ్యూజికల్ ఫెస్ట్ ని షూట్ చేసుకోమని ఇన్వైట్ చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీరు మాతో పాటు చూసేయండి. మాకు మెయిన్ లీడ్ జీవినే. ఇంకా చెన్నై లవ్ స్టోరీ టీం రాగానే ఫ్యాన్స్ హడావిడి మాత్రం మామూలుగా అయితే లేదు. ఈవెన్ ఇంత జరుగుతుంటే నాకైతే ఎయిర్పోర్ట్ లో కాఫీ అస్సలు నచ్చలా. సో మూవీ టీమ్ ని ఎస్కార్ట్ చేయడానికి ఇంకా 50 కార్స్ లో అందరం స్టార్ట్ అయ్యాం. తిరుపతి ఆ డివోషనల్ సిటీ. అలా స్టార్ట్ అవగానే మాకైతే ఎంఐపీ పాసెస్ ఇచ్చారు. మేము ఇంకా ఇందిరా మైదానంకి వచ్చేసి సెటప్ చేస్తుంటే వెయిట్ చేస్తా చూస్తూ ఉన్నాం. ఇదైతే జిగితారా సాంగ్ లాంచ్ ఈవెంట్ విచ్ దే కాల్ మ్యూజికల్ ఫెస్ట్. తిరుపతి అంటే ఒక పాజిటివ్ వైబ్. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీగౌరి గారు విత్ కిరణ్ అబ్బవరం అన్న అయితే వచ్చేసారు. అన్న రాగానే కొన్ని సాంగ్స్ కి డాన్స్ వేసి లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు. ప్రణామాలు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ టైం పెద్దవాళ్ళకి ఇంత క్లోజ్ లో కూర్చుంటామని. మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారని స్పీచ్ తర్వాత కొన్ని సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. మేమైతే ఈగర్లీ వెయిట్ చేసింది ఎస్కేఎన్ గారి స్పీచ్ కోసమే. ఇంకా సాంగ్ లాంచ్ టైం అయితే వచ్చేసింది. తర్వాత మన హీరోయిన్ శ్రీగౌరి గారు మాట్లాడారు. నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి. సో అండ్ మ్యూజికల్ గార్డ్ మణి శర్మ గారి గురించి ఒక ఏవి. అండ్ ఇంకా కిరణ్ అన్న ఏవి వేసి ఇన్వైట్ చేశారు. అంటే మీకు వెటకారంగా అనిపించొచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన ఏ గ్రాండ్ వెల్కమ్. ఈవెన్ ఇది మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా ఒక మ్యూజికల్ ఫెస్ట్ కి ఇన్వైట్ చేయడం. క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయి గోడల మీద ఎక్కి మరి కూర్చొని చూస్తున్నారు. రిమైండ్ మీ మై ఓల్డెన్ డేస్. నేను కూడా ఎక్కడ చదువుకున్నా తిరుపతిలో. విచ్ బ్రింగ్స్ మీ అన్ ఎమోషనల్ జర్నీ. మ్యూజికల్ గార్డ్ మణి శర్మ గారిని లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంతమంది లెజెండరీ పీపుల్ ని ఒకటే చోట చూడడం నాకైతే ఇది మ్యూజికల్ ఫీస్ట్ లా లేదు, ఐ ఫీస్ట్ లాగా ఉంది. ఇంకా మేము ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసి ఎస్కేఎన్ గారు మేక్ పట్టుకొని వచ్చేసారు. సోషల్ మీడియాని నీ స్పీచ్ తో షేక్ చేయన్నా. అట్ లాస్ట్ కిరణ్ అన్న స్పీచ్ ఆన్ బోర్డ్. అయితే గూస్ బంప్స్ వస్తాయి, లేకపోతే కళ్ళల్లో నీళ్లు కారుతుంటాయి. మనకైతే ఎలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు చేసుకున్న పుణ్యమో గానీ ఎక్కడికి వెళ్ళినా చిన్న పాప దగ్గర నుంచి అవ్వ వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేస్తారు. స్పీచ్ అయిపోయి ఒక యాంకర్ గారు రహస్య గారికి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పమన్నారు. ఆల్సో ఇట్స్ ఫనీ టు. ఈవెంట్ ని గ్రాండ్ గా కంప్లీట్ చేసి ఫ్యాన్స్ అందరికి బాయ్ చెప్పి ఒక మెలోడికల్ మెమరీతో ఈవెంట్ ని పూర్తిగా కంప్లీట్ చేసి ఎలా అయితే వచ్చామో అలానే తిరిగి వెళ్ళాం. నెక్స్ట్ బై బై.